హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. మీరు చూస్తున్నారు హెస్ ట్రేడర్స్. రియల్గా నా ఛానల్ యొక్క అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ఈ ఉపయోగపడుతుంది అనుకుంటే, నా అనాలిసిస్ కానీ ఉపయోగపడుతుందంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ ఒక్కసారి జస్ట్ రిఫర్ చేయండి, చూడండి అని. దాట్స్ ఇట్. ట్రేడ్ చేయమని అయితే చెప్పండి. ట్రేడ్ చూడండి ఎలా ఉందో ఏంటి అనేది మీకు ఒక మార్కెట్ మీద అవగాహన వచ్చేలాగా కనపడుతుంది అని, కాన్ఫిడెన్స్ వచ్చేలాగా కనపడుతుందేమో ఒకసారి చూడండి అని చెప్పండి, అంతే. సో ట్రేడ్ తీసుకోవడం తీసుకోకపోవడం అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ డిస్క్లైమర్ గైస్, నేను ఇక్కడ ఎవరికి కాల్ పుట్స్ అనేది నేను చెప్పను. అండ్ మోర్ ఓవర్ నేను మార్కెట్ యొక్క ఎడ్యుకేషనల్ కంటెంట్ మీద డిపెండ్ అయ్యి చెప్తాను మాత్రమే. సో నేను ఎడ్యుకేట్ చేస్తాను మాత్రమే. ఓకే, జస్ట్ కమ్ టు దట్. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది, నిన్న మనం ఎనాలిసిస్ చేసాం కదా. ఓకే, సో అది జరిగిందా లేదో ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ అయితే ప్రీవియస్ సెషన్, ఓకే, అంటే శనివారం రోజు, అంటే సారీ 7th దిస్ ఇంపల్స్ మూవ్ వచ్చేసింది భయంకరంగా. ఇంపల్స్ మూవ్ కూడా కాదు, కంటిన్యూస్గా ఒక ర్యాలీ వచ్చింది. ఇది ఫేక్ ర్యాలీ అని నాకు ఎప్పుడో అర్థమైంది, కానీ వెయిట్ చేయాలి, ఎందుకంటే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ రోజు తెలుస్తుంది. ద లెవెల్స్ విల్ బి వైడ్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రోజు అంటే ఈరోజు మనం అనాలిసిస్ చెప్పాం కదా, అంటే ముందు రోజు ఈ రోజు గురించి అనాలిసిస్ చెప్పాం కదా. ఎక్స్పెక్టేషన్స్ TP2లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది, గ్యాప్ డౌన్, యాజ్ వెల్ యాజ్ వీక్లీ వాల్యూమ్ మంత్లీ వాల్యూమ్ కిందికి ఓపెన్ అయింది కాబట్టి మోస్ట్లీ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్గా ఫామ్ అయిపోయి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇది, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసరికి ఇది. అండ్ మోస్ట్లీ ఇది కానీ బ్రేక్ అయిపోతే కిందికి TP0 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నాను. మోస్ట్లీ అలాగే కంప్లీట్ అయింది. అంటే మన ఎక్స్పైరీ రోజు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చి క్లోజ్ అయిపోయింది. దీన్ని ఏమంటారు? యాజ్ ఎ ర్యాలీ కంటిన్యూ అయిందంటే యాజ్ ఎ ప్రైస్ యాక్షన్గా బిల్డ్ అయినాయి, పైకి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ఇది అవ్వలా. సో ప్రైస్ యాక్షన్ అయితే క్రియేట్ అవ్వలా. ఓకే, వన్స్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవ్వకపోతే దీన్ని ఏమంటారు? లైక్ ఇట్లా వెళ్ళుకుంటూ వెళ్ళిపోవాలి. సో అది జరగల. సో 7 వరకు వచ్చింది, కిందకి వచ్చింది, మళ్ళీ ఇంకా రిజెక్ట్ అయిపోయింది. దీని ఏమంటారు? ఇట్స్ ఏ ట్రాప్. నేను అనుకునేది ఎప్పుడూ ట్రాప్ అంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రాఫిట్ బుకింగ్ జరిగినాయి ఏమవనవని నాకు సంబంధంలో, ఇది నేను ట్రాప్ అని అనుకుంటాను. అండ్ మోర్ ఓవర్ థింగ్ గైస్, మార్కెట్ అయితే ఇంకా బేరిష్ ట్రెండ్లోనే రన్ అవుతూ ఉంది. ఓకే, అది ఎప్పుడు కన్వర్ట్ అవుతుందో వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూసారా, మనం ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ 214 పాయింట్స్ అయితే 115% మూవ్ అయింది. ఈవెన్ చూడండి, మార్కెట్ మోస్ట్లీ మన రేంజ్ కవర్ చేస్తూనే ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ దట్ నిఫ్టీ. ఈవెన్ సి దిస్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో సేమ్, లైక్ లిటిల్ బిట్ అప్ సైడ్లో ఫామ్ అయినా కానీ రిజెక్టెడ్ అయ్యింది. ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్, TP0 వరకే వచ్చేసింది. ఇది కూడా 145% మూవ్ అయింది. భయంకరంగా మూవ్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు ద నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఈ పాయింట్స్ గురించి కాదు నేను అంటుంది, నా రేంజ్ కవరేజ్ని ఇంతకంటే ఎక్కువ దాటిచ్చింది. ఓకే, సో ఇది గైస్ జరిగింది మార్కెట్ అయితే అనాలిసిస్. సో నా రియల్గా నేను అనుకుంటే జరుగుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మేబీ నేనైతే 100% రైట్ అవ్వను. మోస్ట్లీ గ్యామ్లింగ్ కంటే 50% గ్యామ్లింగ్ అనుకుంటారు కదా ట్రేడింగ్ అంటే, అలా కూడా అవ్వను. మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉంటాము, విత్ సబ్జెక్ట్ కూడా ఫాలో అవుతూ ఉంటాం. సబ్జెక్ట్తో కొన్ని రూల్స్ యాడ్ చేసుకుంటే మన యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాట్ అలాగే కదా అర్థమయ్యేది. దిస్ ఈజ్ మై సాఫ్ట్వేర్ టూల్ సెటప్, అంతే సింపుల్, అంతకుమించి ఏం లేదు. సో ఉపయోగపడుతుంది గైస్, లైక్ అయితే కొట్టేయండి. దెన్ కమ్ టు దట్ మండే గురించి, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకు అంటున్నానంటే పర్టికులర్గా చూడండి. ఫస్ట్ థింగ్ ఈస్, నెక్స్ట్ వీక్ మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో అనలైజ్ చేస్తాం. హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే జస్ట్ ట్రెండ్ అనలైజర్ పెట్టేసి, ఫస్ట్ థింగ్ ఈస్ ఐ కెన్ సీ ఇన్ వీక్లీ వాల్యూమ్లో చూస్తున్నాను. ఇక్కడ మీకు చూడండి, నేను ఎన్నిసార్లు మీకు చెప్తున్నాను. ఓకే, ఎన్నిసార్లు నీకు చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఈస్ నిఫ్టీలో చూద్దాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, yes,
ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, మార్కెట్ బేరిష్ ట్రెండ్లో రన్ అవుతూ ఉంది. సి యాజ్ అ వీక్లీ క్యాండిల్ కిందకి పెడితే, మనం వీక్లీ అనాలిసిస్ చేయబోతున్నాం కదా, సో వీక్లీ క్యాండిల్ పెడితే, సో మార్కెట్ అయితే ఎన్ని వారాల నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. 1 2 3 4 5 6 6 వారాల నుంచి ఫాలో అవుతుందండి. ఈ వారం ఫాలో అయ్యి నాకు తెలిసి ఫాలో అయ్యి మళ్ళీ పైకి రావాలి అని అనుకుంటున్నాను. అంటే లైక్ ఇన్ డైరెక్షన్లో ఉన్న ఇక్కడైనా క్లోజ్ అయిపోవాలి ఒక గ్రీన్ క్యాండిల్తో అని అనుకుంటున్నాను. చూద్దాం, మార్కెట్ హ్యాస్ టు డిసైడ్. మన ప్రిడిక్షన్ ఒకటి. ఓకే, సో దీనికి మన అనాలిసిస్ లెవెల్స్ యాడ్ చేస్తే ఇక్కడ చూసారా, సో క్వార్టర్లీ లెవెల్స్ వచ్చినాయి. ఈ క్వార్టర్లీ లెవెల్స్లో మీకు ఇక్కడ చూసారు కదా, ఓపెనింగ్ పాయింట్ TP3 కింద రిజెక్ట్ అయింది కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఈస్ TP2 వచ్చేసింది. ఈవెన్ ఇక్కడ ఈ బాక్స్ ఇండికేషన్ తెలుసా, ఇది అంతకుముందు రేంజ్ గ్యాప్ ఉంది, అది ఫిల్ చేయలేదు, అది ఫిల్ చేయడానికి వస్తుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఈ క్వార్టర్లో అది ఫిల్ చేసి కొంచెం పైకి వెళ్ళిందంటే మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి యాజ్ అ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది పడితే మాత్రం మార్కెట్లో ఈ క్వార్టర్లీలో పడితే మై ఎక్స్పెక్టేషన్స్ దిస్ ఇస్ ద బయర్ బ్యాండ్. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు కవర్, ఫస్ట్ ఈ లెవెల్ కవర్ చేయాలి, దాని తర్వాత ఇక్కడ కూడా ఒక ఫిల్ గ్యాప్ ఉంది. ఓకే, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి పరిగెత్తుకుంటూ రావాలి. అంటే సంథింగ్ వాల్యూ ఇట్నా ఈ రేంజ్ వరకు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని కవర్ చేయడానికి రావాలి. ఓకే, సో ప్రజెంట్ ఈ క్వార్టర్లో చూస్తే 2277 పాయింట్లు నా ఎక్స్పెక్టేషన్స్ అయితే, రేంజ్ కవరేజ్ 55.79%, అంటే ఆల్మోస్ట్ 56% మూవ్ అయింది. ఏది జస్ట్ ఇంకా 1.5 మంత్ కూడా అవ్వాల. ఓకే, 1.5 మంత్ కూడా అవ్వాల, ఆల్మోస్ట్ 56% మూవ్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. దెన్ కమ్ టు డైలీ క్యాండిల్ పెడుతున్నాం. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ నా సాఫ్ట్వేర్ టూల్ని సెటప్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, దిస్ గ్యాప్ మొన్న అన్నాను కదా 2 or 3 డేస్లో గ్యాప్ కవర్ చేయడానికి రావాలని అన్నానా లేదా? అవుట్ సైడ్లో ఉన్నప్పుడు ఇంపల్స్ మూవ్ వస్తే మార్కెట్ అయిపోయింది అని అనుకున్నారు. ఏమైంది? మళ్ళీ నెక్స్ట్ కిందికి వచ్చింది. నెక్స్ట్ ఇది రావాల్సిందే, మీకు తెలియదండి, రావాల్సిందే. అవి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. అది ఈ సంవత్సరంలో అవుతుందా, నెక్స్ట్ ఇయర్లో అవుతుందా అని కూడా అన్నాను చూసారా, ఇంకా దారుణంగా ఉంటే అని. అది దారుణంగా, కానీ నేను మన టెలిగ్రామ్లో అయితే ఈ రేంజ్లోకి అయితే రావాలని అప్డేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఎస్ ఛానల్ లాగా కనబడుతుందని మీకు ఎన్నోసార్లు నేను చెప్తున్నాను. దిస్ ఇస్ ద ఛానల్. ఓకే, ఈ ఛానల్లో ఉంది. ఈ ఛానల్లో ఒక లోని క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది, లోయర్లో క్రియేట్ చేసుకుంటూ వెళ్తా ఉంది. వన్స్ ఈ రేంజ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసి లిటిల్ బిట్ వస్తే ఈ రేంజ్ వరకు వచ్చి మళ్ళీ యాజ్ ఏ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తే అప్పుడు మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ చూస్తుంది అప్ సైడ్కి. అప్పటిదాకా నా వ్యూ ఇట్స్ ఎ టెంపరీ అప్ ఉంటుంది, గైస్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ డౌన్ సైడే ఉంటుంది, ఎందుకంటే ఈ ఫిల్ అయ్యేంత వరకు. ఈ ఫిల్ అయిన తర్వాత ఒక ఛాన్స్ ఇవ్వాలి మార్కెట్కి, దాని తర్వాత మార్కెట్ హ్యాస్ టు డిసైడ్. బట్ బిఫోర్ డిసైడ్ ఆల్సో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లిటిల్ బిట్ అప్ సైడ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లిటిల్ బిట్, నాట్ మోర్. ఓకే, సో దెన్ కమ్ టు క్లిక్ ఆన్ ఫర్ దట్ అనాలిసిస్ లెవెల్స్. ఇక్కడ చూసారా, ఇదే గ్యాప్ ఎగ్జాక్ట్లీ మన TP1 బ్యాండ్ ఉంది. ఓకే, సో దిస్ ట్రెండ్ లైన్ యాజ్ వెల్ as దిస్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఇక్కడ చూస్తే ఈ మంత్లో ఓపెనింగ్ పాయింట్ సెల్లర్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఓకే, దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ సెల్లర్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాడు. ఓకే, ఈ మంత్లో ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్ ఉన్నాడు. ఓకే, ఓపెనింగ్ పాయింట్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. దెన్ కమ్ టు టెస్టింగ్ విత్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ TP1. ఈ లెవెల్ని కాంప్రమైజ్ పక్కా చేయాలి, అంటే లైక్ టెస్ట్ అయితే పక్కా చేయాలి. ఆల్రెడీ జస్ట్ టచ్ చేసి 2 రోజుల నుంచి టచ్ చేస్తూ ఉంది, నిన్న టచ్ చేసింది అండ్ ఈ రోజు కూడా టచ్ చేసింది. అండ్ నాకు తెలిసి ఈ వారం ఇందులో ప్లే అయ్యిందంటే ఒక సస్టైనబిలిటీ క్రియేట్ చేసి ఐదర్ లో కన్నా క్రియేట్ చేయాలి, ఐదర్ అప్ సైడ్ కన్నా అవ్వాలి, లేదంటే ట్రాప్ ఇచ్చి పైకి రావాలనుకుంటున్నాను. సో హోప్ గైస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ దట్ మంత్లీలో. నౌ యూ కెన్ క్లిక్ ఆన్ టు 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మోర్ ఓవర్ ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ కమ్ అండ్ క్లిక్ ఫర్ దట్. ఏం చేయట్లేదు, నెక్స్ట్ వీక్ మాత్రమే పెడుతున్నాను. నెక్స్ట్ వీక్ అని పెట్టిన వెంటనే మీకు ఏం కనబడుతుంది చూడండి, ద లెవెల్స్ విల్ బి TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP2 లోయర్లో ఫామ్ చేసింది. అంటే మార్కెట్ ఇంకా లోకి వెళ్తుంది అని కనబడుతుంది. ఎంతవరకు వెళ్తుంది అని
చూడాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఇస్ లోకి ఎంతవరకు వెళ్తుందని మనకు తెలియాలంటే తెలుసు కదా. ఫస్ట్ థింగ్ ఇస్ ఈ రేంజ్ కవరేజ్లో TP1 కనబడుతుంది కాబట్టి ఫస్ట్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇంకా కొంచెం కింది వరకు ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం TP2 వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఈ TP2 వరకు వెళ్తుంది అంటే బ్యాండ్ మధ్యలో కూడా వెళ్ళకపోవచ్చు, జస్ట్ టచ్ చేసి కూడా పైకి రావడానికి ప్లాన్ చేస్తవచ్చు ఈ వారంలో. సో ఈ వారంలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ అయితే నేను TP2 బ్యాండ్ చూస్తాను. ఓకే, నా లెవెల్స్ ప్రకారంగా. అండ్ ద సపోర్ట్ వచ్చేసరికి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఈ బ్యాండ్ కిందకి చూస్తాను. ఇది బ్రేక్ అవుతేనే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3. అదర్వైజ్ మార్కెట్ విల్ బి ప్లేయింగ్ బిట్వీన్ దిస్ రేంజ్ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారంగా చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ -0.లో రన్ అవుతుంది. ఓకే, సో ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ TP0 కింద ఓపెన్ అయితే ఏంటి, ద టార్గెట్ హ్యాస్ టు టెస్ట్ TP2 ఇస్ పక్క, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3. అంతే, ఓపెన్ సైకాలజీ కూడా చూసుకోవాలి కదా మనం హ్యాపీగా. సో దిస్ ఈస్ ద ఫర్ నిఫ్టీ ఫర్ ద నెక్స్ట్ వీక్ గైస్. దిస్ ఈస్ ద ఎంటైర్ లెవెల్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్. అర్థమవుతుందా? ఫర్ దిస్ ఫర్ నెక్స్ట్ వీక్ you can see here entire week. This is the weekly levels. ప్రీవియస్ వీక్లో చూస్తే 81% కవర్ చేసింది. 81.55 44 ఆల్మోస్ట్ 82% వేసుకోండి. ఓకే, 81.5 ఆర్ 82% కవర్ అయిపోయింది. ఇట్స్ గుడ్ కదా, మనం ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్కి ఆల్మోస్ట్ 90 ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆల్మోస్ట్ రీచ్ అవుతూ ఉంది. ఇట్స్ వెరీ గుడ్. దాట్ ఈస్ ద థింగ్ ఫర్ ద నిఫ్టీ గైస్. ఓకే, దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక్కసారి వీక్లీ టైం ఫ్రేమ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది చూసారు బ్యాంక్ నిఫ్టీ ఎంత ఛానల్లో ప్లే అవుతూ వస్తుంది. సో ఈ ఛానల్లో మధ్యలో ఒక లైన్ గీస్తే మధ్యలో ఇంకా స్టిల్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ రోజు నుంచి గీసింది కాదు, ఇది 4-5 రోజుల నుంచి మీకు చూపిస్తూనే ఉన్నాను. ఐ థింక్ మేబీ 4-5 రోజుల నుంచి చూపించకపోయినా కానీ 1 or 2 సెక్షన్లో అయితే చూపించుంటాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఏం కనబడుతుంది. సో ఈ లెవెల్స్ ప్రకారంగా చూస్తే మార్కెట్ అయితే ఒక పర్టికులర్ థింగ్ వరకు రావడానికి ప్లాన్ చేస్తుందని చెప్తున్నాను. ఓకే, సో అది వీక్లీ లెవెల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఏం కనబడుతుంది. మార్కెట్ అయితే యాజ్ ఏ ఓపెన్ సైకాలజీ ఫెయిల్యూర్ బయ్యర్ విల్ బి అవైలబుల్ హియర్. ఓకే, సో బయ్యర్ ఇక్కడికి రావాలంటే ఇది కూడా తీసేస్తున్నాను, ఇది చూపిస్తాను, అది ఎందుకు పెట్టాను కూడా చూపిస్తాను. ఓకే ఓకే, సో బయ్యర్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ TP2 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో ఆబ్వియస్లీ ఇది రేంజ్కి వచ్చేసింది. దెన్ కమ్ టు డైలీలో పెట్టిన వెంటనే మంత్లీ లెవెల్స్ వచ్చేస్తాయి. మంత్లీ లెవెల్స్ వచ్చేసారా, యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ఇక్కడ సెల్లర్ బయ్యర్ ఉన్నాడు, ఇక్కడ ఓపెన్ పైన అయింది, యాక్చువల్గా సెల్లర్. యాజ్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా ఇలా కండిషన్ అయినప్పుడు ఓపెన్ పాయింట్ పైన ఉంటే మాత్రం మార్కెట్ హ్యాస్ టు టెస్ట్ విత్ దిస్ TP1, TP2 అండ్ సెల్లర్. బట్ ఓపెన్ ఈస్ రిజెక్టెడ్. ఓకే, ఓపెన్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఓపెన్ రిజెక్ట్ అయిపోయింది. ఓకే, సో మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ TP1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సో అర్థమవుతుంది గైస్ ఎందుకు అనేది చెప్తున్నాను కదా. ఈవెన్ ఇందులో యూ కెన్ యాడ్ ద వాల్యూమ్స్, యూ విల్ నో బెటర్, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది వాల్యూమ్స్ యాడ్ చేస్తే. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ఇయర్లీ వాల్యూమ్. ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు వస్తుందా లేదనేది నెక్స్ట్ తర్వాత గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్ అయితే ఈ మంత్లో యొక్క ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ కంటే ఎంత మెన్షన్ చేసిందో 35% మూవ్ అయిందండి. నో ప్రాబ్లం, నా ఎక్స్పెక్టేషన్స్ TP2, TP3 మేబీ పాసిబుల్ టు టెస్ట్ TP4 ఏమో, కానీ ఫస్ట్ అయితే ఇది కావాలి కదా, ఇది అయిపోయినాయండి, దాని తర్వాత చూద్దాం. దెన్ కమ్ టు 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్ పెడితే మీకు ఏమొస్తుంది, లైక్ ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ వీక్లీ లెవెల్స్. సో లాస్ట్ వీక్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ అందులో 73% కవర్ అయిపోయింది. ఓకే, ఎందుకు కవర్ అయింది అంటే జస్ట్ ఓపెనింగ్ పాయింట్ TP0లోనే ఉంది, నాట్ ఇంకా కిందకి క్లోజ్ అవ్వాలి, అందుకనే TP2 బ్రేక్ చేయలేకపోయింది. ఇది కానీ కొంచెం కింద ఓపెన్ అయ్యి ఉంటే నా ఎక్స్పెక్టేషన్స్ TP2 కాదు TP3 వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడే ఆగిపోయింది మార్కెట్. ఓకే, జస్ట్ దీనికి డబుల్ క్లిక్ చేసి ఏం లేదు, నెక్స్ట్ వీక్ అనాలిసిస్ని క్లిక్ చేస్తాను. నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఏం కనబడుతున్నాయి అంటే ఆబ్వియస్లీ లోయర్లో అండ్ విత్ కంపారిజన్ చేస్తే ఈ వారంతో కంపేర్ చేస్తే నెక్స్ట్ వీక్ కొంచెం లిటిల్ బిట్ డౌన్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ
డౌన్గా ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, కొంచెం డౌన్ తీసుకొని పైకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయో లేదో కూడా వెరిఫై చేసుకుందాం. ఎందుకంటే ఈవెన్ అంతకుముందు ఏమైనా గ్యాప్ ఉందో అనేది కూడా వెరిఫై చేసుకోవాలి నేను. యాక్చువల్గా ఇంకా చేయలేదు, ఎందుకంటే ఇక్కడ గ్యాప్, పెద్ద గ్యాప్ కనబడుతుంది. ఇఫ్ యూ సీ హియర్, మీరు చూసారా, దిస్ గ్యాప్, బిగ్ గ్యాప్ ఉంది. దిస్ ఇస్ ద వెరీ వెరీ బిగ్ గ్యాప్. ఓకే, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కవర్ చేసింది, ఈ గ్యాప్ కవర్ చేసింది, ఈ గ్యాప్ కవర్ చేసింది, ఆల్మోస్ట్ ఈ గ్యాప్ కవర్ చేసింది, ఆల్మోస్ట్ అన్ని గ్యాప్స్ కవర్ చేసిందండి మార్కెట్. కానీ ఈ గ్యాప్ ఒక్కటే కవర్ చేయలేకపోయింది. యూ కెన్ సీ హియర్, దిస్ ఇస్ ద వెరీ వెరీ బిగ్, హ్యూజ్ గ్యాప్ ఉంది మార్కెట్. మరి ఇంత హ్యూజ్ గ్యాప్ని కవర్ చేయాలి కదండి. సి, మీ ముందే గీస్తున్నాను సింపుల్గా. సో ఈ గ్యాప్ని కవర్ చేయడానికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఆ గ్యాప్ కరెస్పాండెన్స్గా లెవెల్ పడితే ఏమవుతుంది, ఇట్ హ్యాస్ టు షో విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP2 అండ్ TP3. దాట్ ఈస్ ద అవర్ ఏ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ థింగ్స్. అర్థమవుతుందా నేను ఎందుకు చెప్తున్నాను అనేది. గ్యాప్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాస్టేజ్ TP0 కింద ఓపెన్ అయితే నెక్స్ట్ వారంలో, ఇది వీక్లీ లెవెల్స్, నెక్స్ట్ వారంలో ఓపెన్ అయితే మాత్రం ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ TP3 వరకు అయితే ఛాన్స్ పాసిబిలిటీ అయితే పక్కా కనబడుతుందండి. అదే మూడ్లో టెంపరీగా అలాగే ఉంటే మాత్రం TP4 వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దట్ లెవెల్ ఇస్ టచ్ విత్ దిస్ TP4. అర్థమవుతుందా గైస్ ఎందుకు చెప్తున్నాను బ్యాంక్ నిఫ్టీ అర్థం చేసుకోండి. బట్ వాట్ అబౌట్ రెసిస్టెన్స్ సార్ అంటే, మార్కెట్ ఫస్ట్ ఓపెనింగ్ పాయింట్ ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, TP0 కింద అవుతే నా లెవెల్స్ TP3 TP4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఇది బ్రేక్ చేస్తే మాత్రం పక్కాగా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇది బ్రేక్ చేస్తే మాత్రం TP3 TP4 వరకు ఉంది. వన్స్ ఓపెనింగ్ పాయింట్ కానీ ఓకే కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే ఓపెనింగ్ పైన ఉందనుకోండి, లైక్ నా మార్కెట్ యొక్క స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అయితే నేను యాజ్ పర్ నా సాఫ్ట్వేర్ టూల్ ప్రకారంగా అయితే TP2 చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ ఇది అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం దాన్ని నిజ TP3 కిందికి చూస్తాను, ఆర్ TP4 కిందికి కూడా చూడొచ్చు. ఎందుకు అంటే TP2 బికమ్ ఏ పైనకి వెళ్ళిపోయింది అనుకోండి, సెల్లర్ బికమ్ ఏ బయర్ అయిపోతాడు కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ లో లెవెల్ అడుగడుగున రెసిస్టెన్సే ఉంటుంది. ఓకే, బట్ అంతవరకు మనం చూడకూడదు. ఫస్ట్ థింగ్ ఈస్ ఇంతవరకు చూడాలి. దానికి అదంతా చూడాలి అంటే ఓపెన్ పైన ఉండాలి. కాబట్టి ఓపెన్ పైన ఉన్నప్పుడు సినారియో వేరు, ఓపెన్ కిందికి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా అనాలిసిస్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఓకే, సో నచ్చిందా? నచ్చితే అయితే లైక్ కొట్టేసావా చూసుకో, లైక్ కొట్టేస్తే ఓకే ఉంచు, లేదనుకుంటే నచ్చకపోతే ఇంకా వీడియో కంప్లీట్ అవ్వలేదండి, అయిపోయిన తర్వాత నచ్చకపోతే తీసేసి వెళ్ళిపో, నో ప్రాబ్లం. ఓకే, సో ఫర్ ద నెక్స్ట్ ఏంటి, ఓకే, సో టుమారో ప్లాన్ అంటే మండే ప్లాన్. ఓకే, సో నెక్స్ట్ వీక్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ లెవెల్స్ చెప్పేసాము. సో ఆబ్వియస్లీ మండే ప్లాన్ చెప్తున్నాను. సో మండే ప్లాన్లో సేమ్ యాస్టే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే ఉంది కాబట్టి, సో విల్ కోవర్ ఇంటూ 30 minutes టైం ఫ్రేమ్లోనే పెడదాం. ఓకే, సో 30 minutes టైం ఫ్రేమే పెట్టేసి జస్ట్ క్లిక్ ఫర్ దట్ టుమారో క్లిక్ చేసి 30 minutes పెట్టేస్తాను. సో ఆబ్వియస్లీగా లెవెల్స్ అయితే లోయర్లోనే ఫామ్ అవుతాయండి ఆబ్వియస్లీగా. సో మార్కెట్లో ఇక్కడ వరకు సపోర్ట్ ఉందండి, ఇది రెసిస్టెన్స్ అండి మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీకి. సింపుల్, ఇది బ్రేక్ చేస్తే దీని కిందకి వస్తుంది ఆబ్వియస్లీ. ఓకే, సో మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను అనేది? సో అర్థం చేసుకోండి, దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ సీ స్మార్ట్ ఏ లెవెల్స్ ప్రీవియస్ సెషన్తో కంపేర్ చేస్తే మీకు ఏం కనబడుతుందో చూడండి. ఏమైంది, TP1 లోయర్లో, TP2 లోయర్లో, అంటే కొంచెం మొమెంటం ఎక్కువ ఉండకపోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ సెషన్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్స్ 145% కవర్ అయింది కాబట్టి మోస్ట్లీ ఈ రేంజ్కి వచ్చిందంటే, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ విల్ బి ప్లే బిట్వీన్ TP0 to TP2 వరకే ఉండొచ్చు. ఓకే, లేదు ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితే TP0 నుంచి TP2 వరకు ప్లే చేయొచ్చు. ఎందుకంటే ముందు రోజు ఫాల్ అయిందంటే మార్కెట్ అదే TP2 ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కదా మనకు. సో దట్ ఈస్ ద ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో దెన్ కమ్ టు దట్ నిఫ్టీ చూద్దామా. మరి నిఫ్టీ కూడా 30 minutes టైం ఫ్రేమ్లో ఏం చేస్తాం, సింపుల్గా టుమారో లెవెల్స్ని మాత్రమే క్లిక్ చేస్తాం. ఓకే, సో ఆటోమేటిక్గా
మనకు లెవెల్స్ డిస్ప్లే అవుతాయి. సో లెవెల్స్ ఎలా డిస్ప్లే అవుతున్నాయి? ఫస్ట్ థింగ్ ఈస్ జస్ట్ స్మార్ట్ ఏఐ క్లిక్ చేస్తే దానికి ప్రకారంగా కూడా వెరిఫై చేసుకుందాం. ఓకే, TP1 లోయలో ఫామ్ చేసింది, బట్ TP2 హైయర్ హై ఫామ్ చేసింది. అంటే బ్రేక్అవుట్ అవుతుంది అనేటట్టు కనబడుతుంది. ఎటు బ్రేక్అవుట్ అవుతుంది కావాలి కదా మనకు. ఆ బ్రేక్అవుట్ ట్రాప్ కూడా ఉందా కూడా వెరిఫై చేసుకోవాలి. ఇన్ని పాయింట్స్ ఉంటాయండి. సో ఈ గ్యాప్ కవర్ చేయడానికి రేపు మండేనే కవర్ చేసింది అనుకుంటే, సో వాట్ వి షో ఇన్ నిఫ్టీలో గ్యాప్ ఉంది కదా, అది రేపు మండేనే కవర్ చేసింది అనుకోండి. లైక్ ఎగ్జాంపుల్గా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ అయితే మార్కెట్ హ్యాస్ టు TP0 కింద ఓపెన్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇది TP0 కింద కనబడుతుంది. సో మనం మార్కెట్ యొక్క ఓపెనింగ్ పాయింట్ ఎప్పుడు డిసైడ్ చేస్తాం? గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్, అంటే ఏ రోజు ట్రేడింగ్ సెషన్ ఉంటుందో ఆ రోజు 8:30 నుంచి 8:45 టైంలో చూసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ ఫెయిల్యూర్ అయితే ఇస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 అండ్ TP2. ఓకే, సో మేబీ కొంచెం లిటిల్ బిట్ ట్రాప్ ఇచ్చినా కానీ ఇవ్వచ్చేమో, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు ఫిల్ దట్ లెవెల్. ఓకే, సమ్టైమ్స్ ఇది ఫిల్ కూడా చేయదు, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేస్తుంది, బట్ కొంచెం లెవెల్స్ కోసం కూడా ఉంటుంది. ఓకే, వన్స్ మార్నింగే 10-11 లోపే ఇది కొట్టేసింది అనుకోండి, ప్రైస్ యాక్షన్కి ఇట్లా ఏమైనా క్రియేట్ వస్తే దెన్ ఇట్ హ్యాస్ టు గో అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అది కూడా ఏంటంటే TP1 TP2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్కి వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే TP2. ఎందుకు అంటున్నానంటే, సో లెవెల్స్ ఇన్సైడ్ ఫామ్ అయినాయి కాబట్టి ఇది వన్స్ ఈ TP2 కానీ బ్రేక్ చేస్తే మాత్రం దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 కూడా ఉందండి. ఎందుకంటే మనం రెండు వైపులా చూడాలి కదా. ఇది ఎందుకంటే తొందరగా రీచ్ అయిపోయిందంటే మార్కెట్కి టైం ఎక్కువ ఉంది. సో టైం ఇట్ హ్యాస్ టు డూ సంథింగ్ అన్నట్టు. టైం లేనప్పుడు అది ఏం చేయలేదు, టైం ఉన్నప్పుడు వేరుగా ఆలోచిస్తుంది. ఓకేనా గైస్? సో అర్థం చేసుకోండి, దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. ఉంటాం మరి, జాగ్రత్త ట్రేడ్ చేసుకోండి. ఓకే, సో వీక్లీ లెవెల్స్ ఇచ్చాను యాజ్ వెల్ యాజ్ మండే లెవెల్స్ ఇచ్చాను, చాలా బాగా ఉంటాయి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మన వీడియోని షేర్ కూడా చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది గైస్. ఓకేనా? ఉంటాం మరి, బాయ్.